నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో పర్యటించి పలు వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నేడు ఇంటర్ ఫలితాలు విడుదల. సత్తా చాటిన క్షత్రియ కళాశాల విద్యార్థులు. వేల్పూర్లో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన బాధితులు. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ముస్తాబవుతున్న హనుమాన్ ఆలయాలు, భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించి పలు వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్నారు. ఆర్మూర్తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వివాహ శుభకార్యాల్లో ఆయన పాల్గొన్నారు. పెరికిట్లో పలు నూతన షాపులను ప్రారంభించారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్, ఆలూరు, గొట్టిముక్కులతో పాటు పలు గ్రామాల్లో వివాహ శుభకార్యాల్లో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఆయా మండల టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో రేపు నిర్వహించే వీర హనుమాన్ ర్యాలీని విజయవంతం చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ సభ్యులు నిఖిల్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. రేపు సాయంత్రం 4 గంటలకు మామిడిపల్లి అనంతాంజనేయ స్వామి ఆలయం నుండి భారీ వీర హనుమాన్ ర్యాలీ ప్రారంభమవుతుందని, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ మీదుగా ఈ ర్యాలీ శివాజీ చౌక్కి చేరుకుంటుందని, శివాజీ చౌక్లో సభ అనంతరం తిరిగి ర్యాలీ పెద్ద బజార్, చిన్న బజార్ మీదుగా శివాజీ చౌక్ వద్ద ముగుస్తుందని, ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బజరంగ దళ్, హిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వీర హనుమాన్ విజయయాత్రను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వీర హనుమాన్ విజయయాత్ర మామిడిపల్లి అనంతాంజనేయ స్వామి ఆలయం దగ్గర నుంచి ప్రారంభమై మామిడిపల్లి ఎక్స్ రోడ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా శివాజీ చౌక్ దగ్గరికి చేరుకుంటుంది.
శివాజీ చౌక్ దగ్గర బహిరంగ సభను ముగించుకొని తిరిగి యథావిధిగా పెద్ద బజార్ చిన్న బజార్ మీదుగా శోభయాత్ర కొనసాగి మళ్ళీ శివాజీ చౌక్ దగ్గర ఎండు కావడం జరుగుతుంది. మరియు వీర హనుమాన్ విజయయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మరియు యువతకు దేశభక్తితో పాటు దైవభక్తిని కూడా నింపడం. ఈరోజు దేశభక్తి లేని కారణాన అనేక యూనివర్సిటీలలో ఈరోజు పాకిస్తాన్కి మత్తాసు పలుకుతున్న ఉగ్రవాదులను కూడా వారికి సంతాప సభలు చేయడం లాంటి దురదృష్టకరం. కావున ఇలాంటి వీర హనుమాన్ విజయయాత్ర కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ అనేక సార్లు కూడా యావత్ దేశ యువతలో దేశభక్తిని నింపుతూ ఉంది. భారత్ మాతాకి జై. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో క్షత్రియ జూనియర్ కళాశాల ఎల్లప్పుడూ ముందుంటుందని క్షత్రియ కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన క్షత్రియ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించినందుకు గాను కళాశాల యాజమాన్యం విద్యార్థులను సన్మానించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో సాయిప్రియ నందులు 1000కి గాను 986 మార్కులు సాధించగా, మొదటి సంవత్సరంలో రాణి కీర్తి ప్రియలు 470కి గాను 462 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య తక్కువ ఫీజుతో అందించడానికి క్షత్రియ సంస్థలు ముందుంటాయని, హైదరాబాద్కు వెళ్ళి లక్షల రూపాయలు చెల్లించనవసరం లేకుండా అందరికీ అందుబాటులో క్షత్రియ విద్యా సంస్థలు ఉంటాయని, క్షత్రియాలో చదివిన అనేక మంది విద్యార్థులు వివిధ దేశాల్లో మంచి స్థానాల్లో స్థిరపడి ఉన్నారని, ఈరోజు జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులు మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు అల్జాపూర్ గంగాధర్, దేవేందర్, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. క్షత్రియ జూనియర్ కాలేజ్ యావత్ నిజామాబాద్ జిల్లా మొత్తంలో తన యొక్క పేరును ఉన్నత విద్య పరిపూర్ణ వ్యక్తిత్వం యొక్క నినాదంతో, ఆ నినాదమే ఈరోజు ఈ ప్రాంతం మొత్తానికి ఒక మైలు రాయిగా ప్రజల గుండెల్లో, పేరెంట్స్ గుండెల్లో నిలిచి ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరే కావచ్చు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరే కావచ్చు, మొత్తం జిల్లాలో టాపర్గా నిలుస్తున్నందుకు మా యొక్క క్షత్రియ విద్యా సంస్థ తరఫున విద్యార్థులందరూ కూడా మనసారా అభినందిస్తూ, ఈ కృషి దీనికి కారకులైనటువంటి యొక్క మా క్షత్రియ జూనియర్ కాలేజ్ అధ్యాపక బృందానికి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్కి మనసారా అభినందిస్తూ, మా ఉద్దేశం వల్ల ఒకటే, గ్రామీణ ప్రాంతాల్లో నైతిక విలువలతో కూడినటువంటి ఉన్నతమైన విద్య, అలాగే పరిపూర్ణ వ్యక్తిత్వం ఆ యొక్క విద్యార్థుల్లో మరి తీసుకురావాలి. తద్వారా సమాజానికి వారు ఆధారం అయ్యే విధంగా, సమాజానికి భారం కాకుండా ఆధారమే కావాలి. వారి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, కాండక్ట్ ఇవన్నీ కూడాను సమాజం కోసం ఉపయోగపడే విధంగా మా విద్యా సంస్థలు తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. చదువులేక కాదు, సంస్కారం కూడాను అది ఒక మైలు రాయిగా ఆ కాలేజ్ పేరు ఉంది అన్న విషయం అందరూ కూడా చెప్పుకునే విధంగా మాకు ఈ యొక్క పేరు రావడం మాకు సంతోషంగా ఉన్నది. మేము మా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేవలం ఉద్యోగమే కాదు సంపాదించడం, ఉద్యోగంతో పాటు సమాజంలో మంచి పౌరునిగా తయారు చేయడం, తీర్చిదిద్దడం, ఆ పౌరుని యొక్క హోదాలో సమాజానికి డెవలప్మెంట్ కోసం తన యొక్క క్వాలిటీస్, టాలెంట్ అన్ని కూడాను ఉపయోగపడాలి. ఆన్ ది అదర్ హ్యాండ్ పేరెంట్స్ కూడాను గౌరవంగా చెప్పుకునే విధంగా మా పిల్లలు, మా అమ్మాయి, మా అబ్బాయి ఇది అని చెప్పుకునే విధంగా మేము తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక కుటుంబం కోసం కాదు, ఈ సమాజం కోసం మంచి విద్యను అందించడానికై ఖర్చులు తగ్గిస్తూ హైదరాబాద్ నగరాలకు వెళ్ళి 100 కోట్ల రూపాయలు ఇక్కడి గ్రామీణ ప్రాంతాల పిల్లల డబ్బులు, హార్డ్ వర్క్, హార్డ్ అండ్ మనీ అంతా కూడా హైదరాబాద్ పోతుంటే ఎక్కువ ఖర్చులు చేసుకుంటూ ఈ ప్రాంతం నుంచి ఆ లేబర్ క్లాస్ పేరెంట్స్ కూడాను ఖర్చు చేస్తున్న దాన్ని ఆపడానికే గ్రామీణ ప్రాంతాల్లో అదే క్వాలిటీ ఎడ్యుకేషన్, అంతకు మించి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మేము పూని మరి ఇక్కడ ఈ కాలేజ్ పెట్టడం జరిగింది.
ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం కొనసాగుతోంది. రైతులు వారి వరిని మార్కెట్ యార్డులోకి తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ మార్కెట్ యార్డులో అన్ని రకాల ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పిస్తున్నారని వారు అంటున్నారు. ఈ సందర్భంగా మెప్మా సిబ్బంది మాట్లాడుతూ, గత 8 రోజుల క్రితం మెప్మా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగిందని, ఈరోజు ఉదయం నుండి కాంటాను వేస్తున్నామని, ఉదయం 6:30 నుండి 11 గంటల వరకు వరి కొనుగోలు కొనసాగుతుందని, సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు కొనుగోలు చేస్తామని, ఎండల దృష్ట్యా మధ్యాహ్నం రైతులు ఇబ్బంది పడకుండా ఉండటానికి సాయంత్రం కాంటా వేయటం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని, మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వరి అమ్మి మద్దతు ధర పొందాలని, ఏ గ్రేడ్కు 1770, బి గ్రేడ్కి 1750 మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి విఠల్, మెప్మా సిబ్బంది నీలిమ, మరియా, అన్నపూర్ణ, సవిత తదితరులు ఉన్నారు. చేయడం జరిగింది. అలాగే 2 డేస్ నుంచి రైతులు ధాన్యం తెచ్చి ఆరబెట్టుకోవడం జరుగుతుంది. మ్యాచర్ రాగానే ఈ రోజే కాంటాక్ట్ చాలు చేయడం జరిగింది. 17 మ్యాచర్ ఉండాలి. దళారుల చేత మోసపోకుండా ప్రతి ఒక్క రైతు మా యొక్క ఏఎంసీ మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకొచ్చి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పిప్ని గంగారెడ్డి 2 రోజులు అయితే తెచ్చినాం, 2 రోజులు ఎండబెట్టుకున్నాము. ఇవాళ కాట అయిపోయింది. అన్ని సవలతులు మంచిగానే ఉన్నాయి. అన్ని సవలతులు ఉండగా శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో హనుమాన్ ఆలయాలను ఘనంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయాల్లోకి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆయా గ్రామాల వీడీసీ ఆధ్వర్యంలో ఆలయాలను రంగులు వేయించి విద్యుత్ దీపాలతో అలంకరించారు. వీడీసీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు. మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల అనంతాంజనేయ స్వామి ఆలయంలో ఏటా భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో వీడీసీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులందరికీ సరిపడేలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమానికి సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాన్ని ముస్తాబు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సుమారుగా ఒక 5,000 నుంచి 10,000 మంది భక్తులు వస్తారని మా అంచనా. అలాగే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిజామాబాద్ జిల్లాలోనే పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. దీనికి సుమారుగా 25 క్వింటాల రైస్ పెట్టడం జరుగుతుంది. ఇది మొత్తం వీడీసీ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది ఇంకా ఘనంగా నిర్వహిస్తున్నాము. కావున భక్తులందరూ మామిడిపల్లి వారే కాకుండా చుట్టుపక్కల రారన్నారు ఆర్మూరు వారు కూడా వచ్చి దేవుడి కృపకు పాత్రలు కాగలని మా యొక్క. అలాగే వచ్చే భక్తుల కోసం 5,000 నుంచి 10,000 మంది భక్తులు ఎక్కువ పెద్ద మొత్తంలో వస్తారు. కావున వారి కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నీరు కానీ అవి అన్ని పూజా కార్యక్రమాలకు కానీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వేల్పూర్ మండలంలోని బచ్చలనాడుగూడ గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైనట్లు ఇంటి యజమాని తెలిపారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని మాట్లాడుతూ, షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో పొగలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు ఆర్మూర్ ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగిందని, ఫైర్ స్టేషన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పినట్లు పేర్కొన్నారు. ఇల్లు కాలిపోవడంతో డబ్బులు దగ్ధమైనట్లు ఇంటి యజమాని తెలిపారు. అధికారులు న్యాయమైన చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని కోరారు. ఇలా ఎక్కువ కాయదండి నేను తీసిన అప్పుడే తీసిన
వేల్పూర్ మండల్ పచ్చమనాడుగూడ గ్రామం సార్. నా సొంత ఇల్లు ఎలక్ట్రిక్ సిటీ వల్ల కాలిపోయింది సార్. మొత్తం ఏం ఆస్తి ఫర్నిచర్ మొత్తం ఏం లేకుండా కాలిపోయింది సార్. అధికారులు స్పందించాలని కోరుతున్నాను సార్. అమౌంట్ 25,000, 2 పెద్ద ఫోన్లు ఉండే, టీవీ, ఫ్రిడ్జ్ మొత్తం సామాన్ ఏం లేకుండా కాలిపోయింది సార్. ఎట్లైనా స్పందించాలని కోరుతున్నాను. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలను ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ ఆలయాలను ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ముస్తాబులు చేయడం జరిగిందని, రేపు శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామాలలో హనుమాన్ ఆలయాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరై దేవుని కృపకు పాత్రులు కావాలని ఆలయాభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో పర్యటించి పలు వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. నేడు ఇంటర్ ఫలితాలు విడుదల, సత్తా చాటిన క్షత్రియ కళాశాల విద్యార్థులు. వేల్పూర్లో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన బాధితులు. రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ముస్తాబవుతున్న హనుమాన్ ఆలయాలు, భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.